చల్లగుండా నా దేవుడు కోరుకున్నంత తొందరగా నెరవేరాలి. మీ చెల్లె శాంతించాలి మంచిగా. ఆ చెల్లె నీ కడుపులో మళ్ళీ ఒక బిడ్డ అయ్యి మళ్ళీ నీ కడుపులో పుట్టాలని నేను నజర్ అంతా పోవాలి. మీ పట్టిన చేనంతా పోవాలి. వాడు తొందరగా చావాలి. చల్లగా ఉండాలి. చల్ల దేవుడు చల్ల ఉంచండి. మీరు అస్సలు బాధపడకండి. దేవుడు మీకు మంచిగా తోడై ఉంటాడు ఎప్పటికీ. శివయ్యని నమ్ముకో, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నీ బిడ్డ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. హరిబాబు లంజగొడుకు మంచిగా ఉరిశిక్ష అన్న పడుతుంది, లేకపోతే ఎన్కౌంటర్ అనే వేస్తాడు. ఆడు బయటకు వచ్చినా కానీ జనాల చేతిలో ఖచ్చితంగా వస్తాడు. దేవుడు చల్ల ఉంచాలి. ఇది ఒక ట్రాన్స్జెండర్ ఆశీస్సులు అన్నట్టు, అంతే, అంత మించేం లేదు. అందరు సపోర్ట్. సరే మరి పోయేస్తా. బాధపడకు బంగారు, మేము ఉన్నాం సరేనా. నువ్వేం బాధపడకు, మంచిగా ఉండండి, ఏం బాధపడకండి సరేనా. దేవుడు అన్నవాడు గొప్పవాడు, కర్మ నించని వాడు అస్సలుగా తప్పించుకోడు. కానీ మీరు బాధపడకండి. ఇంత అన్నం తినండి. ఇన్ని రోజుల కథను ఏడ్చి మీ మొఖాలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మీ జీవితం అంతా ఉల్టా ఫల్టా అయిపోయింది. ఇక మంచిగా ఉండండి, బాధపడకండి. దేవుడు అన్నవాడు గొప్పవాడు, మీరు ఏం బాధపడకండి సరేనా. నాన్న బంగారు మంచిగా ఉండి కాంచండి సరేనా. ఏం బాధపడక, టెన్షన్ పడకుండా. అంటే నీ బిడ్డకు న్యాయం జరిగేదాకా నువ్వు హెల్త్ గా ఉండాలి. వాని సావు నువ్వు చూడాలి. నిజం చెప్తున్నా, నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నువ్వు ఏమో అనుకుంటున్నావు, నాకు ఏమైతే లేదు, ఏదో అట్లా తిరుగుతుంది కాదు. నువ్వు లైవ్ లో నేను చూసినా ఇట్లా తలగా పట్టుకుంటున్నావు, మంచిది కాదు. నువ్వు నీ బిడ్డకు న్యాయం జరగానంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యం ఉండి కొట్లాడితే అలా జరుగుతుంది. ఒక రోజు ఈమె డిప్రెషన్ లోకి వెళ్ళి బయటపడితే వాడిని వాళ్ళతో ఆట ఆడుతూ రోజులు ఏడన్నా ఉండు, మర్చిపోతావు సరేనా. ఆ తర్వాత ఎట్లా జరిగేది ఆ దేవుడు ఖచ్చితంగా వానికి ఫలితం చూపిస్తాడు సరేనా. బాధపడకు, మంచిగా ఉండు, ఏడు